పాల్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పాల్ లైఫ్ అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. భార్య అలిసు, కూతురు మియా, వీళ్ళతో పాటు టోఫు అనే ఒక పిల్లి ఉంటుంది. అందరూ కూడా చాలా బాగుంటారు. ఆ పిల్లి మాత్రం కొంచెం డేంజర్. ఎప్పుడు మీద పడుతుందో తెలీదు. బాగా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఒకరోజు పాల్ నది దగ్గర స్నానం చేస్తూ ఉంటే ఆకాశంలో ఏదో వింతగా కనిపిస్తుంది. మేఘాల మధ్యలో ఏదో ద్వారం తెరుచుకున్నట్టు. అది చూసిన తర్వాత వాడికి ఒక ఆలోచన వస్తుంది. ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్ళం కదా అని. మనిషి యొక్క ఉనికి ఎంత అల్పమో ఆ క్షణంలో వాడికి అర్థమవుతుంది. ఆ ఆలోచనతోనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి రాగానే బేస్మెంట్లో నీళ్ల పైపులు లీక్ అవుతూ ఉంటాయి. సరే అని రిపేర్ చేద్దామని కిందికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ పాప మియా కూడా వస్తుంది. ఫిష్ ట్యాంక్లో ఒక్క చేపే ఉంది నాన్న, ఇంకా కావాలి అని గోల చేస్తుంది. కానీ పాలు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ పిల్లి టోఫు ఇప్పటికే చాలా చేపల్ని తినేసి ఉంటుంది. ఉన్న ఒక్కదాన్నైనా కాపాడుకుందామని చెప్పి కూతురికి సర్ది చెప్తాడు. అక్కడే ఒక సాలీడు గూడు కూడా కట్టుకుని ఉంటుంది. మియా దాన్ని చూడగానే ఆ గూడు పీకేసి సాలీడ్ని చంపేయమంటుంది. కానీ పాలు మాత్రం వద్దంటాడు. వాడికి చిన్న జీవులంటే ఏదో తెలియని ప్రేమ. మనకంటే సైజులో చిన్న ఉన్నంత మాత్రాన వాటిని చంపే హక్కు మనకు లేదు కదా. అవి ఈ ప్రపంచాన్ని చూసే కోణమే వేరని వాడి ఫీలింగ్. అందుకే ఆ సాలీడ్ని ఏమీ చేయకుండా వదిలేస్తాడు. పాపం వాడికి తెలియని విషయం ఏమిటంటే రేపొద్దున వాడి పరిస్థితి కూడా ఆ సాలిడ్ లాగే మారబోతుందని తెలియదు. అసలు పాల్కి తన ప్రపంచం అంటే చాలా ఇష్టం. భార్య అంటే ప్రాణం, కూతురు వచ్చిన తర్వాత లైఫ్ పరిపూర్ణమైపోయిందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ సృష్టిలో ప్రతి జీవి బ్రతకాల్సిందే అనుకునే రకం. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే 5వ తారీఖు నిద్ర లేచేసరికి వాడికి ఏదో తేడా అనిపిస్తుంది. శరీరం బరువు తగ్గినట్టు, చుట్టూ ఉన్న ప్రపంచం పెరిగినట్టు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలైపోతుంది. తర్వాత బాత్రూంలోకి వెళ్తే ఆ షవర్ ఏంటి అంత ఎత్తులో ఉంది అనిపిస్తుంది. పోనీలే అని షర్ట్ వేసుకుంటే నిన్నటిదాకా కరెక్ట్గా సరిపోయిన ఆ షర్టు ఈరోజు మోచేతుల దాకా జారిపోతూ ఉంటుంది. మొదట్లో వాడేమో భ్రమలో పడుతున్నాడేమో అనుకుంటాడు. కానీ 2 రోజులు గడిచేసరికి బట్టలన్నీ లూజ్ అయిపోతాయి. వాళ్ళ ఆవిడ ఆలిస్ అది చూసి ఏంటి డైటింగ్ ఏమైనా చేస్తున్నావా, బరువు తగ్గుతున్నావా అని అడుగుద్ది. కానీ పాల్కి అక్కడ ఒక లాజిక్ తడుతుంది. మనిషి బరువు తగ్గితే బట్టలు లూజ్ అయిపోతాయి. ఇలా పొడవు పెరగవు కదా, ఖచ్చితంగా నా బాడీలో ఏదో జరుగుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ చెక్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఒకటి తెలుస్తుంది. వాడి హైటు 176 సెంటీమీటర్లు చూపిస్తూ ఉంటుంది. అసలు వాడు ఉండాల్సింది 180. అంటే 2 రోజుల్లో 4 సెంటీమీటర్లు మాయమన్నమాట. డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు. రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొన్నాళ్ళు ఆగుదామంటాడు. కానీ పాల్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. బండి నడిపేటప్పుడు పెట్టుకునే హెల్మెట్ కూడా తలకి నిలవనంత లూజులు అయిపోతూ ఉంటుంది. దాంతో వాడికి రాత్రులు నిద్ర పట్టదు. ఫస్ట్లో నది దగ్గర ఈ విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్ళం అనుకున్నాడు కదా, ఆ మాట ఇప్పుడు నిజమైపోయిందేమో, ఆ మబ్బులే తనని ఇలా చేస్తున్నాయేమో అని పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత మే 20 వచ్చేసరికి సీన్ ఇంకా ఘోరంగా మారిపోద్ది. స్నానం చేస్తుంటే షవర్ అందనంత ఎత్తుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే సబ్బు రాసుకునేటప్పుడు చేతుకున్న పెళ్లి ఉంగరం జారి కింద పడిపోద్ది. వేలు సన్నబడిపోయిద్ది. అంటే వేలు సన్నబడిపోయిందనమాట. అది చూసి వాడి గుండె బరువెక్కిపోతుంది. తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు రాగానే అలిస్ చూస్తుంది. తను వాడికంటే పొడవుగా కనిపిస్తూ ఉంటుంది. భర్త తనకంటే చిన్నగా అయిపోవడం చూసి ఆవిడ తట్టుకోలేకపోతుంది. తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి పెద్ద హైటెక్ హాస్పిటల్కి వెళ్తారు. బాడీ మొత్తం స్కాన్ చేస్తారు. కానీ అక్కడ డాక్టర్లు చెప్పింది విని చాలా భయపడిపోతారు. లోపల గుండె, కిడ్నీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనిషితో పాటు అవి కూడా అదే నిష్పత్తులు చిన్నగా అయిపోయాయి అని చెప్తారు. ఎందుకు అవుతుందో దీనికి మందేంటో ఎవరికీ తెలియదు. తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడే అడ్మిట్ అవుతాడు. వాళ్ళు చేసే రకరకాల టెస్టులు చూసిన తర్వాత వాడికి ఒక విషయం అర్థమవుద్ది. వీళ్ళకి ట్రీట్మెంట్ తెలియదు, నన్ను ఒక వింత జంతువులాగా చూస్తూ ప్రయోగాలు చేస్తున్నారని అర్థం చేసుకుంటాడు. అందుకే ఒక రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఎలాగోలా చిన్నగా అయిపోతున్నాం, ఆ ఉన్న కాస్త టైం హాస్పిటల్ బెడ్ మీద కాకుండా ఇంట్లో భార్య పిల్లల మధ్య గడుపుదామని ఫిక్స్ అయిపోతాడు. అలా కొన్ని వారాలు గడిచేసరికి పాపం పాలు పూర్తిగా తగ్గిపోయి ఒక చిన్న బొమ్మంత సైజుకి వచ్చేస్తాడు. వాళ్ళ ఆవిడ ఆలిస్కి ఏం చేయాలో అర్థం కాక దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఇంకా ఎవరూ కాపాడలేరు అని చెప్పి డిసైడ్ అయిపోతారు. అసలు ఎంత దారుణం అంటే ఇన్నాళ్ళు వాళ్ళు పెంచుకున్న పిల్లి టోఫు ఇప్పుడు వెంచేసి ఒక పురుగును చూసినట్టు చూస్తూ ఉంటుంది. ఎక్కడ మీద పడి కొరికేస్తుందో అన్న భయంతో ఆలిస్ దాన్ని గదిలోంచి బయటికి గెంటేస్తుంది. తర్వాత పాలేమో ఇంకా తగ్గుతూనే ఉంటాడు. చివరికి జేబులో పెట్టుకునే సెల్ ఫోన్ అంత అయిపోతాడు. ఒకరోజు సడన్గా కొంతమంది ఇంటిని చూడడానికి వస్తారు. వాళ్ళని చూడగానే పాలు ఎక్కడ భయపడతారో అని దాక్కుంటాడు. కానీ లోపల మాత్రం రగిలిపోతూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆలిస్ మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటే ఇది, మన ఇల్లు,
మనం కట్టుకున్న కలలు, ఇక్కడే కదా మన పాప పుట్టింది, అప్పుడే అమ్మేస్తావా అని నిలదీస్తాడు. దానికి ఆలిస్ కూడా ప్రెస్టేషన్ తట్టుకోలేక, నువ్వు ఉద్యోగం మానేసి ఎన్ని నెలలైందో తెలుసా, ఇల్లు గడవడం నా వల్ల కావట్లేదు, అమ్మక తప్పదు అని తెగేసి చెప్పేస్తుంది. పాలేమో నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ మామూలు మనిషిని అవుతా, అంతా సెట్ చేస్తా అంటాడు. అప్పుడు ఆలిస్, నువ్వు మళ్ళీ మనిషి అవ్వడం జరగదు, రోజు రోజుకి చిన్నగా అయిపోయి ఏదో ఒక రోజు మాయమవుతావు అని గట్టిగా చెప్పేస్తుంది. ఇక్కడ ఆవిడ గొంతు సౌండ్కి పాలు తట్టుకోలేక ఎగిరి పడుతూ ఉంటాడు. ఆ మాట వినగానే వాడి గుండె ముక్కలైపోతూ ఉంటుంది. తర్వాత కూతురు మియాకి కూడా నాన్నని అలా చూడడం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే కూతురికి దగ్గరగా ఉండొచ్చని వాడు ఆ పాప ఆడుకునే డాల్ హౌస్లోనే మాకం పెడతాడు. కానీ కష్టం ఏమిటంటే మామూలు మనుషులు మాట్లాడే మాటలే వాడికి ఉరుముల్లా వినిపిస్తూ ఉంటాయి, చెవులు భరించలేకపోతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి తట్టుకోలేక ఆలిస్ పక్కనే వెళ్ళి పడుకుంటాడు. ఆవిడ వేలి పక్కన వీడు ఎంత చిన్నగా కనిపిస్తాడో తెలుసా. అప్పుడే వాడికి ఒక విషయం అర్థమవుద్ది, మెల్లిగా వాళ్ళ లైఫ్ నుంచి తాను తుడిచిపెట్టుకుపోతున్నాడు అని అర్థమైపోద్ది. భార్య బిడ్డలు తనకి దూరం అయిపోతున్నారని ఆ రాత్రి వాడికి తెలిసిపోతుంది. అలా ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ పిల్లిగాడు టోఫు ఎలాగోలా లోపలికి వచ్చేస్తాడు. వాడిని చూడగానే వేట మొదలు పెడతాడు. భయంతో పాలు వెనక్కి జరిగేసరికి ఒక గుండు సూది గుచ్చుకుంటుంది. మనకి చిన్న పిన్నులా అనిపించేది, వాడికి ఇప్పుడు పెద్ద కత్తిలాగా దిగుతూ ఉంటుంది. రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆ పిన్నిని ఆయుధంలో పట్టుకుని ఆ పిల్లితో పోరాడతాడు. అది వాడిని మింగేయడానికి చూస్తూ ఉంటే ప్రాణం కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు కింద ఉన్న ఒక చిన్న సందులోంచి బేస్మెంట్లోకి దూకేస్తాడు. కానీ ఆ కంగారులో దాని గోర్ల దెబ్బ ఒకటి తగులుద్ది అంతే. ఆ ఫోర్స్కి బ్యాలెన్స్ తప్పి మెట్ల మీద నుంచి కిందకి దొర్లుకుంటూ కింద పడిపోతాడు. మామూలుగా అయితే అది చిన్న జారే, కానీ ఇప్పుడు వాడి సైజుకి అది లోయలో పడినట్లుంటుంది. అదృష్టం కొద్దీ కింద ఒక చెత్త బొట్టులో పడి స్పృహ కోల్పోతాడు. పైన ఆలిస్ ఏమో ఆ రక్తం అంటుకున్న షర్టు ముక్కను చూసి, అయ్యో నా మొగుని ఈ పిల్లి చంపేసిందే, తినేసిందేమో అని భయపడిపోద్ది. కింద బేస్మెంట్లో స్పృహ వచ్చిన తర్వాత పాల్ గట్టిగా అరుస్తాడు. ఆలిస్ నన్ను బయటికి తీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ ఆ చిన్న గొంతు ఆవిడకి ఎక్కడ వినిపిస్తుంది. పైగా ఆవిడ ఆ పిల్లి మీద కోపంతో దాన్ని చంపడానికి తరుముకుంటూ వెళ్ళిపోద్ది. అది చూసి పాల్కి ఒక విషయం అర్థమైపోద్ది, ఇంకా లాభం లేదు, వాళ్ళు నేను చనిపోయారు అని ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు నా దారి నేనేదో చూసుకోవాలి అని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత రాత్రి అయిపోతుంది. ఆ చెత్తలో దొరికిన చిన్న చిన్న గుడ్డ మొక్కలతో ఒంటికి బట్టలు వేసుకుంటాడు. ఆ డబ్బాయికి ఉన్న చిన్న రంధ్రంలోంచి బయటకు వస్తాడు. చేతిలో ఆ గుండు సూది పట్టుకుని యుద్ధానికి వెళ్ళినట్లు వెళ్తాడు. కానీ అక్కడ తిరిగే చిన్న పురుగులు కూడా ఇప్పుడు వీడికి డైనోసార్ లాగా కనిపిస్తూ ఉంటాయి. భయమేసి గబగబా ఆ వాటర్ హీటర్ మీదకి ఎక్కేస్తాడు. అక్కడ నుంచి చూస్తే ఒక విషయం అర్థమవుతుంది, బయటికి వెళ్ళే దారి లేదు, కిటికీలకి దోమల జాలీలు ఉన్నాయి, అవి దాటలేడు. సో ఇంకా చేసేదేం లేక ఆ లీక్ అవుతున్న పైపు నీళ్ళే తాగుతాడు. పిల్లి రక్కిన గాయం మానాలి కదా, ఇన్ఫెక్షన్ రాకూడదని చెప్పి స్నానం చేసి ఆ హీటర్ వేడికి అక్కడే ముడుచుకుని పడుకుంటాడు. తర్వాత తెల్లారిపోతుంది. పాప గొంతు వినిపిస్తూ ఉంటుంది. డాడీ డాడీ అని అరుస్తూ ఉంటే వీడి ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నానమ్మా అని గట్టిగా అరుస్తాడు. కానీ పైకి వెళ్దామంటే ఆ మెట్లు ఇంకా కొండల్లాగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కలేకపోతాడు. అప్పుడే ఆలిస్ పాతో చెప్తుంది, నాన్న డాడీ ఇంకా లేరు, చనిపోయారు, మనం వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఆ మాట వినగానికి వీడికి గుండె పగిలిపోద్ది. సో కళ్ళ ముందే భార్య బిడ్డలు ఇల్లు అమ్మేసి బండెక్కి వెళ్ళిపోతారు. వీడు ఇక్కడ ఎంత అరిచినా ఏడ్చినా వాళ్ళకి వినిపించదు. అలా ఇల్లంతా ఖాళీ అయిపోద్ది. పాలు ఆ బేస్మెంట్లో ఒంటరిగా మిగిలిపోతాడు. అయినా సరే ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వస్తారేమో అన్న చిన్న ఆశతో అక్కడ నేల మీద ఉన్న శుద్ధ ముక్కతో తన పేరు రాసుకుంటాడు. కనీసం అదైనా చూసి తను బ్రతికి ఉన్నానని తెలుసుకుంటారేమో అని అనుకుంటాడు. సో ఇప్పుడు బ్రతకాలి కాబట్టి ఆకలేస్తూ ఉంటుంది. తినడానికి ఏమైనా దొరుకుద్దేమో అని ఆ పాత అలమరా వెనకాల వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అప్పుడెప్పుడో కొన్ని నెలల క్రితం చీమలు పట్టడానికి ఒక ఎలుకల బోనులో చిన్న సైజు మొక్క పెట్టుంటాడు. ఇప్పుడు అదే గుర్తొస్తుంది అతనికి. సో కష్టపడి అక్కడికి వెళ్తే ఆ చీజ్ చుట్టూ చీమలు ముసిరి ఉంటాయి. సో వాటిని ఏదోలాగా తోలేసి ఆ బోన్ని డీయాక్టివేట్ చేసి ఆ చీఫ్ మొక్కని సొంతం చేసుకుంటాడు. సో ఇప్పుడు వాటి సైజుకి ఆ చిన్న మొక్క నెల రోజులకు సరిపోతుంది. అయితే అవి ప్రశాంతంగా తినేస్తాయా? అక్కడ ఒక సాలేడు కన్ను వాడి మీద పడుద్ది. అది వాడిని తినడానికి రెడీగా అవుతూ ఉంటే చేతిలో ఉన్న ఆ చిన్న గుండె చూదని నేలకి కొట్టి శబ్దం చేస్తాడు. ఆ సౌండ్కి అది కాస్త వెనక్కి తగ్గిపోద్ది. కానీ రాత్రి పడుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది. నిద్రలో వచ్చి మీద పడితే, అందుకే సేఫ్ ప్లేస్ కావాలి. అక్కడ ఒక అట్ట పెట్టె కనిపిస్తుంది. కానీ దాన్ని తెరవడానికి కూడా వీడి ఒంట్లో బలం ఉండదు. అప్పుడు ఒక ఐడియా వేస్తాడు. తడిగుడ్డతో ఆ బాక్స్ని తడిపి మెత్తబడిన తర్వాత ఆ పిన్నుతో చిన్న కన్నం పెట్టుకుని లోపలికి దూరిపోతాడు. అక్కడ ఒక అగ్గి పెట్టె మీద పడుకుంటాడు. కనీసం ఇక్కడైతే ఆ సాలీడు రాదు అన్న ధైర్యం అనమాట.
తర్వాత రోజు పొద్దున్నే పైన ఎవరో అరుస్తూ ఉంటారు. అలీస్ ఏమో మళ్ళీ వచ్చిందేమో అన్న ఆశతో గబగబా ఒక పేపర్ క్లిప్తో ఇనుప మేకు మీద కొట్టి శబ్దం చేస్తాడు. కానీ తీరా చూస్తే అది అలీస్ కాదు, సామాన్లు ప్యాక్ చేసుకునే వాళ్ళు. అలీస్ పంపించుంటుంది. ఆ క్షణం వాడి గుండె బద్దలైపోద్ది. ఇంకా ఎప్పటికీ నా వాళ్ళని చూడలేనా, వాళ్ళు నన్ను శాశ్వతంగా వదిలేశారా అన్న బాధ తట్టుకోలేక అక్కడే ఉన్న ఒక మద్యం బాటిల్ మూత తీసి గొంతులో పోసుకుంటాడు. ఆ బాటిల్ సైజు చూస్తే జీవితాంతం తాగిన తరగనంత ఉంటుంది. ఆ మత్తులో వాడికి ఏమనిపిస్తుందంటే ఫిష్ ట్యాంక్ పైన ఆ సాలిడ్ కనిపిస్తుంది. దీన్ని వదలకూడదని చెప్పి పిన్ను పట్టుకుని ఊగుతూ వెళ్లాడతాడు. కానీ వాడు ఇప్పుడు ఎంత చిన్నోడంటే ఆ సాలిడ్ ఒక్క దెబ్బ కొడితే ఎగిరి వెళ్ళి నేలలో పడిపోతాడు. అది నేలలో పడ్డం కాదు, వాడి పాత జ్ఞాపకాల్లో పడ్డం. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లో కూతురు అడిగినా కూడా పాపం అది చిన్న ప్రాణం కదా అని వదిలేసిన సాలీడే అది. మనం జాలి చూపించిన ప్రాణమే ఇప్పుడు మన ప్రాణం తీయడానికి చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పు. తర్వాత నేలలోంచి బయటకు వచ్చిన తర్వాత వాడికి ఒక విషయం అర్థమవుద్ది. ఈ బేస్మెంట్లో ఉండాలంటే ఆ సాలీడ్ని చంపాల్సిందే, లేకపోతే అది నన్ను బ్రతకనివ్వదు. అందుకే ఆ చీజ్ ముక్కని ఎర్రగా వేసి దాన్ని పిలుస్తాడు. కానీ అది రాక్షసిలాగా మీదకు వచ్చేసరికి పిన్ను దానికి ఏమాత్రం సరిపోదు. అది వాడిని చుట్టుముట్టేసి మీదెక్కి చంపబోతూ ఉంటే లక్కీగా చేతిలో కొన్ని చెక్క ముక్కలు దొరుకుతాయి. వాటితో ఆ సాలిడ్ కళ్ళలో పొడిచి దాన్ని దూరంగా తరిమేస్తాడు. కానీ అప్పటికే ఆ నేలలో తడిసిపోయి వణిగిపోతూ ఉంటాడు. తర్వాత ఆ పక్కన ఉన్న బాక్సు నుంచి అగ్గిపెట్టె తీస్తాడు. 3-4 సార్లు గీస్తే గానీ వెలగదు. ఆ చిన్న మంటలో ఏదో చెత్త ఏరుకొచ్చి కాల్చి ఆ వేడిలో శరీరాన్ని ఆరబెట్టుకుంటాడు. అప్పుడు అక్కడే కూర్చొని ఆలోచనలో పడతాడు. నిన్న మొన్నటి దాకా రాజా లాంటి లైఫ్, ఇప్పుడు చూడు పురుగుల్లో దాక్కుని బ్రతకాల్సి వస్తుంది. అటు చూస్తే భార్య బిడ్డ వీడు చనిపోయిందని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళని ఇంకెప్పటికీ చూడలేనని తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది అతనికి. తర్వాత కొన్ని రోజులు అలాగే గడిచిపోతూ ఉంటాయి. ఆ చీకటి గదిలో ఆ ఒంటరితనానికి అలవాటు పడిపోతాడు. ఒకరోజు సడన్గా ఎవరో మనిషి బేస్మెంట్లోకి అడుగు పెడతాడు. హలో, నేను ఇక్కడున్నాను, నన్ను చూడండి అని గట్టిగా అడుస్తాడు. కానీ లాభం లేదు. రోజు రోజుకి వీడు ఎంత చిన్నగా అయిపోతాడంటే ఆ వచ్చినోడు అడుగు శబ్దం వీడు చెవులు పగిలేంత గట్టిగా వినిపిస్తుంది తప్ప వీడి అరుపు వాడికి చేరదు. తీరా చూస్తే వాడు వచ్చింది ఆ ఫిష్ ట్యాంక్ని పట్టుకోవడానికి. అంటే ఆ ఉన్న ఒక్క ఫ్రెండ్ ఆ చేప కూడా పోయినట్టే. ఇంకా ఆ బేస్మెంట్లో వీడు పూర్తిగా ఉంటారనమాట. అక్కడ తిరిగే దోమలు కూడా వీడికి ఇప్పుడు పెద్ద విమానాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత పైకి చూస్తే ఆ గదికి ఉన్న వెంటిలేటర్ జాలి కనిపిస్తుంది. అదే బయటికి వెళ్ళడానికి దారి అని ఫిక్స్ అయిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళడం మాటలా ఫర్నిచర్ పట్టుకొని ఎగబాకడం మొదలు పెడతాడు. మనకి నిమిషం పని, కానీ వాడికి కొన్ని గంటల సమయం పడుతుంది. తర్వాత ఆల్మరా మీద నుంచి గోడ మీదకి దూకేస్తాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఆ రంధ్రంలోంచి బయటకు పోవచ్చు. కానీ దారిలో మళ్ళీ అదే సాలీడ్ గూడు. అడుగు వేసుకుంటూ వెళ్తాడు. దురదృష్టం కొద్దీ ఆ దారం కదిలి సాలీడ్కి తెలిసిపోద్ది. అది యమధర్మరాజులాగా వేగంగా మీదకు వచ్చేస్తూ ఉంటుంది. పాలు అక్కడ బిగుసుకుపోతాడు. ఇంకా నా పని అయిపోయింది, ఇదే నా లాస్ట్ డే అని కళ్ళు మూసుకుంటాడు. కానీ టైం బాగుండి ఆ గూడులో వేరే పురుగు ఏదో చిక్కుకుపోయి ఉంటుంది. సో సాలీడు ఆకలితో దాని మీదకి వెళ్ళిపోద్ది. సో ఇదే ఛాన్స్ అని చెప్పి పాలు ప్రాణం చేతిలో పెట్టుకుని పరిగెట్టుకుంటూ ఆ జాలి దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్, జాలి రంధ్రం కంటే వీడు ఇంకా కొంచెం పెద్దగానే ఉంటాడు. దూరే ఛాన్స్ కూడా ఉండదు. అలా అని వెనక్కి వెళ్తే సాలీడు ఉంది. అలసిపోయి అక్కడే పడుకుండిపోతాడు. తెల్లారి లేచేసరికి కాళ్ళకి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది. చూస్తే చీమలు. అంతలోనే ఆ సాలీడ్ వచ్చి ఆ చీమల్ని తినే పనిలో పడిపోతుంది. ఆ గ్యాప్లో పాలు చూసుకుంటే రాత్రికి రాత్రే ఇంకా చిన్నగా అయిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ రంధ్రంలోంచి ఈజీగా దూరిపోతాడు. బయటికి వెళ్లే ముందు ఒకసారిగా వెనక్కి తిరిగి ఆ సాలీడ్ని చూస్తాడు. పాపం అది కూడా తనలాగే ఆ చీకట్లో ఒంటరిగా మిగిలిపోయింది కదా అనిపిస్తుంది. తర్వాత కిందికి దిగితే ఆ ఇంటి ఆవరణం మొత్తం ఒక దట్టమైన అడవిలాగా కనిపిస్తుంది. మనం తొక్కేసే గడ్డి పరకలేమో వాడికి పెద్ద వృక్షాల్లా, ఆకుల మీద ఉన్న మంచు బిందువులేమో పెద్ద నేల ట్యాంకుల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. అది చూసిన తర్వాత పాలకి ఒక జ్ఞానోదయం అవుతుంది. ఇన్నాళ్ళు మనిషిగా ఉన్నప్పుడు ఆ అందాన్ని చూడలేకపోయాను, ఇప్పుడు చూస్తున్నాను. ఈ కోణంలో చూస్తే ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో కదా అనిపిస్తుంది. నిజమే, ఇకపై నా కూతుర్ని భార్యని మనిషిగా కలవలేకపోవచ్చు, కానీ నా ప్రయాణం ఆగిపోలేదు. ఈ కొత్త ప్రపంచంలో ఈ కొత్త రూపంతో నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అనే ఒక గొప్ప నమ్మకంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.